ఫ్రెండ్స్, సంగీత్ గారిది అలాగే విజయ్ దళపతి గారిది ఇద్దరిది కూడా విడాకులు రద్దయింది. నిజం చెప్పాలి అంటే ఇది చాలా 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 పెద్ద శుభ పరిణామం. ఎందుకనంటే ఇప్పుడు లేటెస్ట్ యూత్‌కి విడాకులు తీసుకుంటున్న వాళ్ళకి కూడా వీళ్ళిద్దరిది కూడా చాలా ఆదర్శవంతమైన విషయమే. కరెక్టే, గొడవలొస్తాయి, విడిపోతారు. కానీ ఆ విడిపోవడాన్ని వాళ్ళు కేవలం కొంతవరకు మాత్రమే వెళ్ళి తర్వాత వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ సొసైటీలో వాళ్ళకున్న చుట్టూ ఉన్న ప్రెషర్స్‌ని అర్థం చేసుకొని పిల్లల కోసం మళ్ళీ వాళ్ళు కలవడం జరిగింది. అయితే ఇది కేవలం పిల్లల కోసం మాత్రమే కాదు. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎస్పెషల్లీ విజయ్ గారు. అయితే ఇక విడాకుల రద్దు తర్వాత ఇంకా విజయ్ అలాగే తన భార్య సంగీత కలుసుకున్న తర్వాత మొదటిసారి సంగీత గారు ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా విజయ్‌ని? నిజంగా ఆ సిట్యుయేషన్‌లో విజయ్ దళపతి చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆవిడ తీసుకెళ్ళింది ఎక్కడికో కాదండి. తన కొడుకు సంజయ్ చేస్తన్ ఉన్నాడు కదా! తన షూటింగ్ స్పాట్‌కి తీసుకువెళ్ళింది. అయితే నిజానికి విజయ్ ఫస్ట్ నుంచి కూడా తన కొడుకు విషయంలో కొద్దిగా దూరంగానే ఉన్నాడు. ఎందుకనంటే సెల్ఫ్‌గా వాళ్ళ అబ్బాయి డెవలప్ అవ్వాలి. వాళ్ళ అబ్బాయి హీరో కన్నా కూడా డైరెక్టర్‌గా మంచి అవకాశం ఉంటుంది. మంచి ఫ్యూచర్ ఉంటుందని విజయ్ సజెషన్ మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా కొడుకు తనంతట తానే హీరోని వెతుక్కోవటం, స్క్రిప్ట్ డెవలప్ చేసుకోవటం, ప్రొడ్యూసర్‌ని వెతుక్కోవటం ఇలాంటివన్నీ చేసుకున్నాడు. అయితే చాలా కష్టపడ్డాడు. కానీ ఆ కష్టం ఎవరికి తెలియాలి? విజయ్‌కే తెలియాలి. ఎందుకనంటే కొడుకు కష్టం తండ్రికి తెలిసి దాని ప్రతిఫలం వచ్చింది అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫస్ట్ తండ్రి. సో, తన భార్య మొదటగా షూటింగ్ స్పాట్‌కి తీసుకెళ్తే అక్కడ అసలు ఒళ్ళో పై తెలియకుండా చాలా కష్టపడి పనిచేస్తున్న సంజయ్ జాసన్‌ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు విజయ్. అయితే ఇన్నాళ్ళు నా ప్రమేయం లేకుండానే నా కొడుకు ఇంత పైకొస్తున్నాడా అనే విషయం పైన తను చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అయితే కొడుకు కష్టం తెలియాలి, కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో తెలుసుకోవాలని తన భార్య తనని ఫస్ట్ అక్కడికే తీసుకెళ్ళింది. ఈ విషయం తెలిసిన తమిళనాడు ఇండస్ట్రీ వాళ్ళు వావ్! వాట్ ఏ మదర్ అంటున్నారు.